భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే సంచలనాలు సృష్టించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశికి ఈ నెల 27వ తేదీన మర్చిపోలేని రోజుగా నిలిచిపోయింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక రోజు ముందు వైభవ్ సూర్యవంశి తన 15వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ పుట్టినరోజు కేవలం వేడుక మాత్రమే కాదు, అతని కెరియర్ లో ఒక పెద్ద మలుపుని తీసుకొచ్చింది. 15 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో వైభవ్ సూర్యవంశి ఇప్పుడు భారత సీనియర్ జట్టుకు ఎంపిక చేసేందుకు అధికారికంగా అర్హత సాధించాడు. ఇన్నాళ్ళు అతని ఎంపికకు అడ్డుగా ఉన్న ఐసీసీ వయో పరిమితి నిబంధన ఇప్పుడు తొలగిపోయింది. వైభవ్ సూర్యవంశి గత ఏడాది ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీమిండియా సెలెక్టర్లు అతన్ని సీనియర్ జట్టులోకి తీసుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఐసీసీ 2020 నవంబర్ లో ప్రవేశపెట్టిన ఒక నిబంధన. అంతర్జాతీయ క్రికెట్ లో పురుషులైన మహిళలైన ఆడే ఏ ఆటగాడైనా కనీసం 15 ఏళ్ల వయసు కలిగి ఉండాలని ఐసీసీ స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు సూర్యవంశి వయస్సు 14 ఏళ్లే కావడంతో అతని ఆట ఎంత అద్భుతంగా ఉన్నా భారత జట్టు తలుపులు తట్టలేకపోయాడు. కానీ నిన్న తన 27వ తేదీన 15వ పడిలోకి అడుగు పెట్టడంతో ఆ అడ్డంకి తొలగిపోయింది. బీహార్ కు చెందిన ఈ ఎడమ చేతి వాట బ్యాటర్ ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్ తన మొదటి మ్యాచ్ లోనే ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు వైభవ్ సూర్యవంశి 2025 సీజన్ లో కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడి 206.55 స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక ఐపీఎల్ తర్వాత తన జోన్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. భారత అండర్-19 జట్టు తరపున ఆడుతూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్ లో 18 మ్యాచ్ల్లో 701 పరుగులు, అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ లో 8 వన్డే మ్యాచ్ లో 351 పరుగులతో పాటు ఒక సెంచరీ ఉంది. ఇక ఫస్ట్ క్లాస్ 8 మ్యాచ్ల్లో 207 పరుగులు చేశాడు. ఇక ఈ రోజు నుండి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కూడా వైభవ్ తన బ్యాట్ తో గర్జించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు వయో పరిమితి అడ్డంకి తొలగిపోవడంతో ఈ ఐపీఎల్ అతను రాణిస్తే నేరుగా టీమిండియా బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఉంది. సెలెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైన వైభవ్ తన భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వచ్చు.